హాయ్ అండి. ఈరోజైతే కోర్ల పున్నమి. ఈరోజైతే కుడుములు అయితే చేసుకుంటారు. అవి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఓకేనా? కుడుములు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జపిండి, ఉడకబెట్టుకున్న బొబ్బర్లు, బెల్లం, హాట్ వాటర్, సాల్ట్. ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం. నేను ఒక హాఫ్ కేజీ పిండి అయితే తీసుకున్నాను, సజ్జపిండి. బియ్యం పిండితో రాగి పిండితో కూడా చేస్తారు, కాకపోతే నేను సజ్జ పిండితో చేస్తున్నా. టేస్ట్ చాలా బాగుంటుంది. ఉడకబెట్టిన బొబ్బర్లు అయితే ఇందులో వేసుకుంటున్నా. అంటే మరి అన్ని ఇప్పుడు మనం హీట్ వాటర్ వేసుకుందాం. కొంచెం చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలండి. మీకు తెలుసా కుడుముల పండుగ అంటే? ఇది కుక్కల పండుగ అని కూడా అంటారండి. విలేజ్లో అయితే అందరు చేస్తారు, అందరికి తెలిసే ఉంటుంది. కట్టెల పొయ్యి మీద చేస్తారు. గడ్డి వేసి కొంచెం కట్టెలు పెట్టి పెడతారండి. పొయ్యి మీద అయితే చాలా బాగుంటుంది. కానీ మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి అవి మనకు అందుబాటులో ఉండవు కాబట్టి నేనైతే గ్యాస్ మీద చేస్తున్నా. పిండి అయితే ఇలా కలుపుకొని అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం కుడుములు అయితే రెడీ చేసుకుందాం. అన్నీ మనం ఇట్లా ఈ రౌండ్ షేప్లో అయితే మనం చేసుకోవాలి. నేను చూపిస్తాను. ఇది తీసుకున్నాక ఇప్పుడు మనం మధ్యలో ఇట్లా హోల్ చేసుకోవాలి. ఇలా. ఇప్పుడు బెల్లం మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అండి. స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువైనా పెట్టుకోవచ్చు. ఇలా మనం క్లోజ్ చేసుకోవాలి. ఇంకొంచెం ఇలా మనం క్లోజ్ చేసుకోవాలి. అన్నీ ఈ షేప్లో అయితే మనం కుడుములు అయితే చేసుకోవాలండి. ఇలానే అన్నీ చేసుకోవాలి, మీకు ఎన్ని కావాలంటే అన్నీ. కుడుములు అయితే రెడీ అయిపోయిందండి. అన్నీ ఈ షేప్లో వేసుకున్నా. ఇప్పుడైతే మనం ఇవి ఆవిరికి ఉడికించాలి. చూద్దాం ఎలా ఉడికిస్తానో చూడండి మీరు. నేనైతే ఇడ్లీ పాత్ర అయితే తీసుకుంటున్నానండి కుడుములు అయితే ఆవిరితోనే ఉడికించుకోవడానికి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇందులో గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. గ్లాస్నర వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇది పెట్టేసుకోవాలి. ఈ కుడుములు అయితే నేనైతే ఇందులో అయితే పెట్టేసుకుంటున్నాను అండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఒక హాఫ్ అన్ అవర్. మూత అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం గ్యాస్ మీద స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి అయితే నేను పెట్టుకున్నానండి. సిమ్లో ఉడికించుకుంటేనే అవి బాగా ఉడికిపోతాయి ఆవిరితోని. కుడుములు అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం చూద్దాం. కుడుములు అయితే రెడీ అయిపోయినాయండి. ఇవైతే మనం ఫస్ట్ కుక్కకేసి ఇల్లు మీద వేసి తినాలి. ఒకసేసి చూపిస్తా ఎలా వచ్చిందో. ఈ వీడియో
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. థ్యాంక్ యూ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్.